ప్రైజ్ లేడండి. దేవాతి దేవుడు మరొక సమయాన్ని కలుగు చేశాడు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ యొక్క లెంట్ డేస్లో దేవాతి దేవుడు మనకు చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఎన్నో కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే దేవాతి దేవుడు మన కొరకు ఏం చేశాడో ఈ యొక్క 12 మంది శిష్యులు చూస్తూనే ఉన్నారండి కదండి. ఆయన చేసిన కార్యాలన్నీ ఎవరండి సాక్షులు? ఈ 12 మంది శిష్యులే. అయితే అందులో ఒక శిష్యుడు ఎవరండి? ఇస్కరియోతు. ఏం చేశాడండి? ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తున్నప్పుడు చూసి ఏం చేశాడండి? యేసయ్యను అమ్మేశాడండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అమ్మిన వెంటనే ఒక యేసయ్యను చూసి, ప్రభువును చూసి, వాళ్ళకి ప్రభు అంటే ఆయన చేసిన కార్యాలు ఏంటో ఈ యొక్క రోమీలకు తెలీదు. కానీ ఎవరికి తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా? శిష్యులకు తెలుసు. దేవాతి దేవుడు వాళ్ళకి తెలుసని మన ప్రభువుకు కూడా తెలుసు. కానీ ఇస్కరియోతు ఏం చేశాడండి? దేవాతి దేవుడిని 38 నారములకు అమ్మేశాడు. కానీ ఆయన ప్రభువు తెలిసి, ఆయన ఆశ్చర్య కార్యాలను తెలిసి ప్రభువుని అమ్మేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ప్రభు అంటే ఏంటో తెలుసు, ఆయన అద్భుతాలు ఏంటో తెలుసు, ఆయన ఆశ్చర్యకార్యాలు ఏంటో తెలుసు. కానీ నేను ప్రభువుని ఇస్కరియోతు అయితే ఒక్కసారి అమ్మేశాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? దినదినము అమ్మేస్తూనే ఉంటున్నాం, ఆయన గాయాన్ని రేపుతూనే ఉంటున్నాం. కానీ ఇస్కరియోతు ఏం చేశాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మేసి అయ్యో నేను రాజుని అమ్మేసానా, అయ్యో నేను రక్షకుడిని అమ్మేసానా అని ఆయన ఏం చేయాలో తెలియక ఏం చేశాడండి? నేను ఇలాంటి ప్రభువుని అమ్మేసుకున్నానని ఎవరికి చెప్పుకోలేక, ఆ బాధ కక్కలేక మింగలేక ఏం చేశాడండి? తనకు తానే ఊరు పెట్టుకుని చనిపోయాడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ తన తప్పు తెలుసుకుని ఎవరికి చెప్పలేక చనిపోయాడు. కానీ మనము తప్పు చేస్తూ ప్రభు చూస్తున్నాడని తెలుసుకుని కూడా మనం దినదినము ప్రభువుని ఇంకా గాయపరుస్తూనే ఉంటున్నాము, ఆయన గాయాలు ఇంకా రేపుతూనే ఉంటున్నాం. మరి ఇస్కరియోతులాగా ఆయన మార్పు చెందాడు, తప్పు తెలుసుకున్నాడు. కానీ మనం తప్పు తెలుసుకున్నట్టే జీవిస్తున్నాం.